నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా, నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. ఏయినాళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణం. ఏయినాళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా, వ్యర్థము కాలేదు నీ మరణ యాతన.
భూమికి దిగి వచ్చిన యేసయ్యా వ్యర్థము కాలేదు నీ మరణ యాతన శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా పోరాడుటే నాకు నేర్పితివయ్యా శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా పోరాడుటే నాకు నేర్పితివయ్యా నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా నా దేవ నీవే కదా నా దేవ నీవే కదా నన్ను నడిపే దైవము నన్ను నడిపే దైవము నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నీకే ఆరాధన నీకే నా హృదయార్పణ నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా హల్లెలూయా 42 అధ్యాయం. ఒకటి నుండి 7 వచనాలు చదువుతామండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నానో అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. భూలోకమున న్యాయమును స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దావీదు మీదనున్న జనులకు దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. గుడ్డివారి కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అలాగే మత్తయి సువార్తలో నుండి 4వ అధ్యాయం 15-16 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15-16 నేను చదువుతున్నాను. నజరేతు విడిచి జెబూలును
నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమునో నఫ్తాలి దేశమునో యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోనూ మరణఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. చదవబడిన ఈ లేఖనము నీది ప్రభువా. ఈ లేఖనములో నుండి నాయనా ఈ గడియ వర్తమానికుడు ఆ ప్రవక్త ఏదైతే ఆ దినములలో బోధించాడో అంశాన్ని నేటి దినాలలో ప్రభువా నీ ప్రజల యొద్దకు మరలా తెచ్చుచు ఇప్పుడు ఉన్న కాలముతో సమన్వయపరచుచు వధువు ఎత్తబాటుకు ఏదైతే అవసరమో దానిని నీ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించండి. అల్పుణ్ణైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోనైనా నీ నోటికి ఒక బూరగా మాత్రమే నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోండి. ప్రతి అపవిత్రాత్మను గద్దిస్తున్నాను. పరిశుద్ధాత్మకు ఆటంకముగా ఉన్న ప్రతిదాన్ని లయపరిచి మీరు రంగం మీదకి వచ్చినాయన మీరు ఈ సమయాన్ని వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. గొప్ప తుఫానును ఆపినాయన ఈరోజు ఆదివారం చెన్నై పట్టణంలో ఈ చిన్న గృహంలో నాయన ఆరాధించుకోవటానికి కొంత వాతావరణ వెసులుబాటు మీరు ఇచ్చారు. అందుబట్టి నీకు వందనాలు నాయన. తిరుమంతా నీ సన్నిధి ఉంచమని ప్రభా ఈ వాక్యం ద్వారా నాయన నీ బిడలతో మాట్లాడు. ఎంతమంది యొద్దకైతే రికార్డ్ చేయబడిన ఈ స్వరం వెళ్తుందో వారందరినీ నీ వెలుగు వైపునైనా ప్రసరింపచేయండి. వెలుగు ప్రసరించుచు ఉండగా వారు తెప్పరిల్లి నీ వైపు చూచే కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాను. ఆమెన్. దయచేసి కూర్చుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక నూతన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే వెలుగును ప్రసరింపచేయగల ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెలుగును ప్రసరింపచేయగల ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నామో ఇక్కడ యేసు క్రీస్తు యొక్క మొదటి రాక. ముందు ప్రభు యొక్క రాకడలు మీరు తెలుసుకోవాలి. ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆమేన్. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. అలాగే దావీదు కుమారుడిగా 1000 ఏండ్ల పాలనలో ఆయన రాబోతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యలో వధువుకు జరిగేది రహస్యపరమైనది. అదేంటంటే రహస్యముగా జరిగే ఎత్తబాటు అండి. దట్ ఈస్ ద ర్యాప్చర్. మీరు గమనించారా? కాబట్టి ఆయన పరిశుద్ధాత్మగా మనతో ఉన్నాడు. ఆయన మొదటి రాకడ, రెండవ రాకడ, మధ్యలో రహస్య రాకడ. విన్నారా? కాబట్టి పిల్లరా, మనము జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మొదటి రాకడను గూర్చి. ఇదే డిసెంబర్ నెలలోనే ప్రవక్త 29వ తారీఖున మరి 1963లో మరి ఆయన బోధించటం జరిగిందండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేను వెతికినప్పుడు మొన్నంతా మనం సామాన్యతలో మరి సామాన్యతను గూర్చి అందులో దేవుడు తను తాను ఎలా బయలుపరుచుకుంటాడో మనం చూసాం కొంత భాగం. అయితే ఈ దినమున క్రీస్తు యొక్క మొదటి రాకడలో ఆయన రాకడను వారు మరి కనుగొనుటలో విఫలమైపోయారు. అయినా వెలుగు మిస్ కాలేదు, కానీ ఆ వెలుగు ప్రసరించింది. కాబట్టి యాక్చువల్గా ఆయన ఈ నెలలో జన్మించలేదు, కానీ ప్రజలందరూ ఈ నెలలో ఎదురు చూస్తున్నారు కనుక కొద్దిమందికైనా ఈ వాక్యం వెళ్ళి సత్యం వైపు మళ్ళిస్తుందనే ఉద్దేశంతో మాత్రమే మనం దీన్ని చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంతేగాని పండుగలు ఆచారాలు ఇవన్నీ మనకైతే లేవు. దేవునికి స్తోత్రం. ఓకే, మనం ముందుకెళ్దాం అంశంలో. పిల్లరా, మనం చదువుకున్నట్టుగా
మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. నిజంగా ఆ వెలుగును వారు గ్రహించలేకపోయారు. యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం. ఆయనలో జీవముండెనో, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెనో. ఆమేన్. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. మీరు గమనించారా? ఈరోజు యేసుక్రీస్తుని గూర్చి చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆయన మొదటి రాకడను గూర్చి మరి చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ నేను విజయవాడ నుంచి మొన్న వచ్చేటప్పుడు చూస్తూ ఉంటే ప్రియులారా, గ్రాండ్ క్రిస్మస్, మెగా గ్రాండ్, సెమీ గ్రాండ్ అంటే సెమీఫైనల్, మెగా ఫైనల్, విన్నారా? ఇవన్నీ కూడా గ్రాండ్ గ్రాండ్ గ్రాండ్. బట్ దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన సామాన్యతలో ఉన్నాడండి. ఆమేన్. వెలుగును, నిజమైన వెలుగును వాళ్ళు పట్టుకోవట్లేదు, కానీ వాళ్ళు దేన్ని పట్టుకున్నారు? కృత్రిమమైన వెలుగును చూస్తూ, అలాగే మానవులు కల్పించిన సిద్ధాంతాలను పట్టుకొని, ఆమేన్, అదే నిజమని వారు భ్రమపడుతూ ఉన్నారు. చిన్నప్పుడు మా అమ్మ అనేది క్రిస్మస్ రోజున, అరే ఎర్లీగా లేవరా, పొద్దున్నే స్నానం చేయి, ఇదిగో క్రొత్త బట్టలు ఉన్నాయి. ఎప్పుడు? క్రిస్మస్కి కొత్త బట్టలు ఉన్నాయి, జనవరికి మళ్ళా క్రొత్త బట్టలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ పాత తరం మనం ప్రభువునందు ఆనందించడం అంటే ఇది అనుకున్నారండి. నిజంగానే 24th నైట్ నుండి 25th మార్నింగ్ కల్లా కొలాప్స్ అయిపోద్దండి. తెల్లవారుజాము కల్లా అదేదో ఆ ఉల్లాసమో, లేదంటే మానవుడు కల్పించిన పద్ధతులను బట్టి ఊరేగేటటువంటి తత్వమో తెల్లవారుజాము కల్లా అయిపోద్ది. 1వ తారీఖు మళ్ళా లేవాలంటే, 26వ తారీఖు లేవాలంటే అంతా ప్రార్థన టయానికి 25 ప్రార్థన టయానికి వెళ్ళాలంటే అప్పటికే జీవం వెళ్ళిపోద్ది. విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఏం కాదులే, అంత తుఫానే ఆగింది, ఒక చుక్క వర్షం కోసం భయపడితే ఎలాగా? ఏం కాదులే, బిల్డింగ్ గట్టిదే, ఏం కాదు. పోతే దామోదరం గారు వెళ్ళిపోద్ది, మనదేం కాదు, లేకపోతే మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. ముందు వాక్యం వైపు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటిదాకా మీరు కూడుకోవటానికి ఆపిన దేవుడు మిగతా పాటలు ఆపడంటారా? ఎందుకని చెన్నైలో వర్షం అంటే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఒకసారి అంట ఏదది జనవరి 25, 24 సంథింగ్, 25, 26 అనుకుంటా, అంతేనా? ఇక్కడ ఉప్పెన వచ్చింది. 24 కాదు, 25 అనుకుంటా. 24, 25 అవునా? ఓకే, మనకెందుకులేండి, టైం అయిపోతుంది. కాబట్టి పిల్లరా, మీకా గ్రంథము, ప్రవక్త అయిన మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఇది ప్రవచనం అంటే. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు మీకా ప్రవక్త, చిన్న గ్రామము, ఒక అల్పమైన గ్రామమును ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మొన్న చెప్పాను, దానికి కొంచెం లింక్గా ఉంటుందని ఇది చెప్తున్నా. విషయం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ కూడా
ఘనమైన వాటి ద్వారా మనకేదో చేస్తాడని ఊహించుకోవటం పొరపాటు. ఆయన సామాన్యతలోనే తన్ను తాను బయలుపరుచుకునేటటువంటి దేవుడు, కనుపరుచుకునేవాడు. ఆమేన్. వెరీ నేచురల్. దానికోసం పెద్దేదో హంగామా, ఆర్భాటం. ఇది ప్రజలకి నేత్రానందాన్ని, అంటే నేత్రానందం అంటే నయనానందాన్ని, అలాగే చెవులు, అంతేనా, వీణుల విందు, అవునా, అలాగే నోటి ఫలము అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఆడంబం, ఈడంబం, సంబరం, ఇవన్నిటినీ ఉద్రేకపరిచేవాడు సాతానుడు. కాబట్టి నిజమైన ఆనందము వాక్య ప్రత్యక్షతలో ఉంది. ఎప్పుడైతే వాక్య ప్రత్యక్షత మనకు వస్తుందో మన స్థానం మనకు కనబడుతుంది క్రీస్తులో. మనం ఎక్కడ ఉండబోతున్నామో మనకు తెలుస్తుందండి. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా మీకు? అంటే అప్పుడు ఎప్పుడైతే మన స్థానమును మనం చూస్తూ ఉంటామో అప్పుడు కలిగే ఆనందం నిజమైన ఆనందం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఇంకా మిడిమిడి ఆనందాల కోసమే ఇష్టపడుతున్నామండి. చిన్నపిల్లలు చిరుతిండి పోషకాహారం ఏం కాదు, కానీ నువ్వు ఒక ప్లేట్ నిండా భోజనం పెట్టి, ఓకే, మంచి భోజనం పోషకాహారం పెట్టి, ఓకే, పక్కన చిన్న గిన్నెలో చిరుతిళ్ళు, ఈ చిన్న చిన్నవి ఉంటాయి కదా, మిక్చర్ అలాంటి, ఏదో ఇప్పుడు తినేవాళ్ళు అందరూ క్రాక్సా ప్రోక్సా ఏదో తింటున్నారు, కురుకురేలు అంట, వినరు ఏం పేరులో. కాబట్టి అవే ఎక్కువ. నిజంగానే మా మనవాడు ఆడు జోనాగాడు కూడా అదే తింటాడు, జెస్సికా అదే తింటాడు, జెన్యా కూడా అదే తింటుంది. పిల్లలు అది తినకూడదని డాక్టర్లు చెప్తున్నారండి. స్టమక్ పెయిన్ వస్తే డాక్టర్ మీరు అవి పెడుతున్నారు, పర్టికులర్గా అడుగుతున్నారు, కురుకురేలు అలాంటివి పెడుతున్నారా అని. విన్నారా? అయినా కూడా పిల్లలు ఏం తింటారు? ఆ కురుకురేలే తింటారు. ఆ కురుకురే లాంటిదే క్రిస్మస్ అండి, అంటే లోకస్తులు చేసుకునే క్రిస్మస్ అండి. నా మాట విన్నారా? ఆ కురుకురే లాంటిదే. నా మాట అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఈజ్ టెంపరరీ ఆనందం. కానీ పిల్లలకి మంచి పౌష్టికాహారం పెట్టి, తల్లిదండ్రులు మంచి ఆహారం పెట్టి, మంచి పోషకాలు ఇచ్చి, మంచిగా సంరక్షించే ఆహారం రాత్రంతా కష్టపడి ప్రిపేర్ చేసిన పిల్లలు తింటున్నారా? ఏం కావాలి? కురుకురేలు కావాలి. ఇప్పుడు మనకేం కావాలి? ఆ హంగామా, ఆర్భాటాలు కావాలి. కాబట్టి ఈరోజు మనకి ఇక్కడైతే టౌన్లో నాకైతే తెలియదు కానీ ఎంతగా ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి అయితే ఈ లింగంగుంట్ల మనకున్నటువంటి ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో నేను సేవ చేసేటప్పుడు నేను ఈ వర్తమానం నా దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే క్రిస్మస్ లేదని నేను ఆపేశానో చాలామంది క్రిస్మస్ ఎక్కడ జరుగుద్దని ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోయారండి. విన్నారా? ఆ తర్వాత మళ్ళీ దానం గారు వచ్చి ఏం చేశారంటే, అందరూ వెళ్ళిపోతున్నారు బాబన్న, సాయంకాలం చాలామంది అన్యులు కూడా వస్తారు, ఇది ఒక ఎంత భయంకరమైన కుట్ర అంటే, విన్నారా కుట్ర? అదేంటంటే సులువుగా మోసం చేయటం. ఎలా చేయటం? కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆయనకు అంత అవగాహన లేదులేండి దానం గారికి. వెళ్ళిపోతున్నారు. 25 ఉదయాన్ని మనం చేయొద్దు, పండుగ లేదన్నాడు కాబట్టి, ప్రవక్త చెప్పాడు కాబట్టి, ఇవన్నీ పండుగలు గిండగలు మనకు లేవు దండగా. కానీ రాత్రి జనాలందరూ వస్తారు, ఆ పాయింట్లో నువ్వు సువార్త చెప్పడానికి ఏర్పాటు చేయండి అని సాయంకాలం ఏర్పాటు చేయించాడండి. నేను పూర్తిగా బంద్ చేశాను. విన్నారా? ఇప్పుడు వర్తమానంలో ఉన్న చాలామంది కూడా ఏమన్నారు తెలుసా? మనం సైలెంట్గా ఉండే బదులు సువార్త చెప్పొచ్చు కదా, అది చేయొచ్చు కదా. నీ తెలివితేటలు అక్కర్లే. ఇక్కడ నువ్వు ఏదైనా చేయాలనుకుంటే డైరెక్ట్గా చర్చిలో పెట్టుకొని చేసుకో. విన్నారా? అంతేగాని ప్రతిదానికి దేవుణ్ణి ముడివేసి, ప్రతిదానికి ఒక అన్య ఆచారాన్ని చేయాలనే కోరికను నువ్వు సంతృప్తి పరుచుకోవటానికి అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. నో సార్. దేవుడు ఎప్పుడు కూడా సామాన్యతలో ఉంటాడు. దేవుని దయ వల్ల పాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వర్తమానానికి కనెక్ట్ అయిన వాళ్ళు ఈరోజు ఉన్నారండి. విన్నారా? ఇప్పుడు అదే సమయంలో జాన్యువరిలో సంక్రాంతి సెలవులకు కొంతమంది వస్తారు, క్రిస్మస్ సెలవులకు ఎవరు వస్తారు? ఇది అమెరికా దేశం అయితే వేరేది,
ఇండియా కాబట్టి క్రిస్మస్కి 2 రోజులు ఎంతో ఇస్తారు అంతే, ఓకేనా. మెయిన్ డే 24 ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ మెయిన్ డే అయితే ఇస్తారు కన్ఫామ్గా, ఓకే. కాబట్టి ఆ 24-25 క్రిస్టియన్ పిల్లలు అక్కడి నుంచి వస్తూ ఉంటారు ఆ గ్రామాలకు, మెయిన్ గ్రామాలకు. సంక్రాంతి సెలవులు అందరూ వస్తారండి, బ్యాచ్ అంతా. అప్పుడు నేను ఆ టైంలో ఏం పెట్టేవాడిని అంటే మీటింగ్ పెట్టేవాడిని, విన్నారా, సువార్త సభ పెట్టేవాడిని. వాళ్ళు వచ్చి వాక్యం విని కరెక్ట్గా మన సేవకులు కూడా ఏం చెప్పేవాళ్ళంటే కరెక్ట్గా లేఖనానుసారంగా అది చేయకూడదని క్లియర్గా చూపించి వెళ్ళేవాళ్ళు. అప్పుడు వీళ్ళకే కాకుండా అందరికీ తెలిసేదండి. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, ఇవన్నీ నా సబ్జెక్ట్ అది కాదు, దాని గురించి నేను ఇప్పుడు ఏం చెప్పలేను. అది అన్యుల ఆచారం, ఆ ఆచారం, ఈ ఆచారం ఇప్పుడు నేను చెప్పను. కానీ యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఈ విషయాలు ప్రవక్త చెప్పినదే నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు అక్కడ మనం మీకా భక్తుడు చెప్పినట్టుగా యూదా బెత్లెహేమా, నీవెంత మాత్రమును అల్పమైన దానవు కావు. కానీ వాస్తవానికి ఈ బెత్లెహేమ్ అనేటటువంటి చిన్న గ్రామము అల్పమైనది, ఓకే. ఇప్పుడు చూడండి, బేత్ అనగా BETH, బేత్ అంటే ఇల్లు, ఓకే. ఏల్ అనగా దేవుడు, హేమ్ EHAM, హేమ్ అనగా రొట్టె. అంటే దాని పూర్తి మీనింగ్ ఏంటంటే దేవుని రొట్టెల ఇల్లు అని అర్థం. ఇప్పుడు ఆహారమును గురించి మనం చూస్తే యేసుప్రభు ఏమన్నాడు? జీవాహారమును నేనే. లోకంలో ఉన్న ఆహారమును తినినా చనిపోతారు, మన్నాను తిన్నా చనిపోయారు, నన్ను తిన్నవాడు ఎన్నడూ మరణించడు. ఇప్పుడు యోహాను సువార్తలో మనం చదువుకున్నాం 1వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే, ఆది యందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, వాక్యమే దేవుడై ఉండెనో. గ్లోరీ. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు ఈరోజు? మనకి వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు ఈరోజు? మనకి వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు వాక్యమును వినటమే వాక్యమును తినటం. ఇప్పుడు తినటం వలన బలం వస్తుంది, వినటం వలన విశ్వాసం వస్తుంది, అంతేనా? కాబట్టి నన్ను తినువాడు మరలా చనిపోడు అన్నాడు. ఇప్పుడు ఎవరు పుట్టాడు? వీళ్ళు చేసుకునే పండుగలు కాదు, ఆయన పేరిట గ్రాండ్, సూపర్ గ్రాండ్, ఇంకో గ్రాండ్, మెగా గ్రాండ్, ఇవన్నీ కాదు. ఇది గ్రాండ్ కంటే బ్యాండ్ అండి, ప్రజల ఆనందానికి వేసే బ్యాండ్, అంతేనా? అంటే ఇప్పుడు యశోద, సమీర వాళ్ళు ఉన్నారు, మామూలు టైంలో డబ్బులు ఇమ్మన్నారు అనుకో, ఇస్తారా? క్రిస్మస్ అని ఒక బోర్డు పెట్టి గ్రాండ్ అంటే అప్పు చేసైనా సరే ఎంత తెస్తారు? సేవకులు తెమ్మన్నంత తెస్తారా? తేరా? అందుకని నేను ఇది గ్రాండ్ కాదు, బ్యాండ్, ప్రజలకు వేసే బ్యాండ్ అండి, అంతేనా? బ్యాండేనా? కాబట్టి ప్రజలారా, ఇప్పుడు ఏంటంటే సంవత్సరంలో ప్రజలు వచ్చినా రాకపోయినా సేవకుడికి ఈ బ్యాండ్ మోత ద్వారా గ్రాండ్గా ఏమవుతుంది? అసలు గ్రాండ్ క్రిస్మస్ వాళ్ళకి కాదు, గ్రాండ్ క్రిస్మస్ ఈ బ్యాండ్ పాస్టర్లకి. ప్రైజ్ ద లార్డ్. అవునా? వాళ్ళకి కావలసినంత ఏమవుద్దండి? కావలసినంత వస్తుందా రాదా? ఒక ఆయన అన్నాడు, మీరు క్రిస్మస్ చేయరా అన్నాడు. చేస్తామండి అన్నాను నేను. ఎప్పుడు చేస్తారన్నాడు. రోజు చేస్తామండి అన్నాను. రోజు ఎలా చేస్తారన్నాడు. యేసు ఎప్పుడో పుట్టాడు, మీ పర్టికులర్ డేలో నేనైతే చేయను, కానీ ఎవ్రీడే ఎంజాయ్ విత్ క్రైస్ట్, ప్రతిరోజు ప్రభువుతో ఆనందిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఆ పాయింట్ అర్థమవుతుందా మీకు? అలా కాదబ్బా, మా చర్చిలో ఎలా ఉంటుందో తెలుసా అన్నాడు. నాకు తెలియదు అన్నాను. ఆ రోజు వచ్చే చందా అంట గోని సంచుల్లో వేసి కాలుతో తొక్కుతారంట లోపల ఫోల్డ్ చేయటానికి.
ఆ తర్వాత వాళ్ళు స్క్రీన్ మీద ఏమెత్తారంట, క్యూఆర్ కోడ్ అది ఉంటుంది కదా, స్కానర్. ఆ స్కాన్లో ఆ అకౌంట్ నెంబర్ పెడితే స్కాన్ చేస్తేనంట అకౌంట్ ఫుల్ అయిపోద్ది అంటాడు. విన్నారా? అలాగని కనుక మీరు చేస్తే మీ కష్టాలు తీరుతాయి. దేవుడు తీరుతాడో లేదో మీకు అనవసరం, మాకు అనవసరం, కానీ ఆయన పేరిట మీరు చేస్తే మాత్రం తీరుతాయి. మా ఆహారం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే ధరించుకుంటాం, మాకు కావాల్సింది మాత్రం మేము చేసుకుంటాం. నీ పేరు మాత్రం అంటే ఆ పేరులో అంత డిమాండ్ ఉందా? బాగా ఉంది డిమాండ్. ఇప్పుడు క్రిస్మస్ ఎక్కడెక్కడ చేస్తారు? ప్రపంచమంతా చేస్తారండి. ఇక తెలుసలేదు, సినిమా యాక్టర్లు చేస్తారు, అన్ని జనులు చేస్తారు. ఈరోజు ఒక ట్రెండ్ ఎలా నడుస్తుందంటే, ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ దేశపు చీఫ్ మినిస్టర్ని పిలవటం. ఓకేనా? ఆ చీఫ్ మినిస్టర్ అక్కడ ఉంటాడు, కానీ ఆయన సామాన్యతలో నివసించి యేసయ్య వాళ్ళ గ్రాండ్ కార్యక్రమాల్లో ఉండడని వారికి తెలుసు, కానీ ప్రజలను మోసగించే బ్యాండ్ అది. విన్నారా? అసలు ఎందుకో నాకు తెలియదు, కానీ క్రిస్మస్ వచ్చే ముందే సేవకులు పుట్టినరోజులు కూడా వస్తాయండి. నవంబర్లో వాళ్ళు పుడతారు, డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. నవంబర్లో ఈయన పుట్టినరోజుకి కోట్లు వస్తాయి, డిసెంబర్లో యేసయ్య పుట్టినరోజుకి ఏమొస్తాయి? అంతే, ఫినిష్, సంవత్సరానికి సరిపోద్ది. విన్నారా? ఈరోజు చిన్న సేవకులకు రాజకీయ నాయకులతో కానీ, గవర్నమెంట్తో కానీ, ఇతరత్ర వారితో కానీ ఏ ప్రాబ్లం లేదండి నాకు తెలిసి. వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి, అయ్యా ఏంటి మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఏం వస్తుంది అని అంటే మనం కూడా అంటాం, మీరే వచ్చి వేసి వెళ్ళండి, ఇక్కడ మా దగ్గర లేవని చెప్తాం. ఓకేనా? కానీ ఈ గ్రాండ్ క్రిస్మస్లు, గ్రాండ్ పుట్టినరోజులు చేసుకునే వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఇన్కమ్ ట్యాక్స్కి అందనంతగా ఉంటుంది. ఒక్కొక్క ప్రోగ్రామ్కి వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో, ₹1,00,00,000 ఇంచుమించుగా 50 లక్షలకు పైగా ఖర్చు పెడతారు. ఓకేనా? ఇప్పుడు 50 లక్షల పైగా ఖర్చు పెట్టారంటే వాళ్ళ సొంత జోబులో తీసుకొని పెట్టేస్తారా? 50కి ఎంత రావాలా? 3 రెట్లన్నా అంతే. అంటే 50,000 అటు ఇసిరితే, అంటే వల వేయటానికి, గాలం వేయటానికి ఎర్రనలా వేస్తే 3 అంతల అమౌంట్ వచ్చేస్తుంది. ప్రజలు గుడ్డివారు కావాలి, అన్ని జనులు. ఎందుకంటే లేఖనం అండి ఇది. ఎందుకంటే ఒకరి కన్నులు ఆయన తెరిచేటప్పుడు కొందరి కన్నులు ఆయన మూస్తాడు. ఆ రోజు యూదులలో నుండి కృప వెళ్ళిపోతున్నప్పుడు క్రీస్తును వారు కనుక్కోలేకపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? యూదులు ఆయన సామాన్యతలో ఉన్నాడు కనుక. ఏ రోజు ఇంటిలో కార్యక్రమాల కోసం వెళ్ళారు, కానీ ప్రభు చిత్తమేది ఇది అయ్యాక తూర్పు దేశపు జ్ఞానులను గూర్చిన విషయాలు నేను చెప్తానండి. ప్రైజ్ ద లార్డ్. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరో, అసలు ఎందుకు ఇదంతా జరిగిందో, ఇది ఒక ప్రవచనాత్మకమైన విషయాలండి. తూర్పు నుండి పశ్చిమ దిశగా, అనగా అన్యులమైన మనకి ఏమొచ్చింది? సువార్త వచ్చింది. వారి హృదయాలు, అనగా యూదుల హృదయాలు కఠినమైనప్పుడు ఆమేన్, కృప అన్యజనుల వైపు వచ్చిందండి. అది దేవుని యొక్క ప్రణాళికే అది. అవునా? యూదులు తమ స్వకీయులు, బైబిల్ ఏమని చెప్పింది తెలుసా? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెనో వారు ఆయనను అంగీకరించలేదు. అంతేనా? ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చాడు, వారు ఆయనను అంగీకరించలేదు. అయితే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? కొంచెం తగులుద్దా? ఓకే, మీరు గమనించాలి. తన్ను ఎందరు అంగీకరించిరో, అవునా, వారికి ఆయన దేవుడై ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు. ఎందరు అంగీకరించారో, అంగీకరించిన వారికి ఆయన దేవుడు. ఈరోజు లేఖనాలతో క్రైస్తవులకు పని లేదండి, బైబిల్తో పని లేదు. ఇప్పుడు సేవకులు ఏం జరుగుతుందంటే, విశ్వాసులు ఏం జరుగుతుందంటే, సేవకుని మీద పూర్తిగా ఆధారపడి లేఖనాలు పట్టించుకోవట్లా. నా మాట విన్నారా? ఈ లేఖనాలు పట్టించుకోకపోతే
అపవాది ఎల్లప్పుడూ యేసయ్యనే ఏం చేయాలని చూసింది, నువ్వు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలు ఇస్తానని యేసయ్యతో బేరమాడినటువంటి అపవాది ఆఫ్టర్ ఆల్ ఒక సేవకుడిని వాడు వశపరుచుకోలేడా? నా మాట అర్థమవుతుందా మీకు? సేవకుని పడగొట్టలేడా? మీకు అర్థం కాలేదా? కాబట్టి ప్రియులారా, ఇప్పుడు అపవాది పడిపోవటానికి గల కారణం మనకు తెలుసు. ప్రభు చిత్తమైతే కొనసాగిద్దాంలేండి, దీన్ని కొన్ని రోజులు కొనసాగిద్దాం. ఇప్పుడు విషయం ఏంటంటే, అపవాది ఎందుకు పడిపోయాడు? లోపల అన్యాయం పెంచుకున్నాడు, దేవుని కంటే తాను గొప్పవాడిగా చూపించుకోవాలనుకున్నాడు, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద ఉండాలనుకున్నాడు. అతడు దేవునితో సమానునిగా చేసుకొని ఆ ప్రజలకి దేవునికి రావలసిన ఘనతను అతడి వైపుకి త్రిప్పుకోవాలనుకున్నప్పుడే వాడు త్రోసివేయబడ్డాడు. ఈరోజు గర్వాంధులందరూ ఎందుకు వస్తున్నారో తెలుసా? దేవుడేమో సామాన్యతలో ఉన్నాడు. ఈరోజు గర్వాంధులు ఎందుకు వస్తున్నారో తెలుసా? నా మాట అర్థమవుతుందా? వారు ఎందుకు వస్తున్నారంటే సాతాను పంపుతున్నారు కాబట్టి వస్తున్నారండి. దీనులు కనపరుచుకోరు, వాళ్ళు పబ్లిసిటీ అవసరం లేదు, వాళ్ళకి తమను తాము గొప్ప చేసుకోవాల్సిన పని అవసరం లేదు. చాలామంది నన్ను మొన్న ప్రశాంత్ బ్రదర్ ఎవరు అడుగుతున్నారు, బ్రదర్ మీరు ఈ చిన్న చిన్న కూడికలు ఇక్కడ పెడుతున్నారే, నేను లింగంగుండలో చూసా, తల్లుబాడు చూసా, చర్చి కిటకిటలాడుతుంది, అక్కడ చెప్పుకోవచ్చు కదా అని. నో, అది చెప్పకూడదని కాదు, దేవుడు నాలో ఏదైతే పెట్టాడో అలాగే వెళ్తూ ఉంటాను. సాధ్యమైనంత వరకు దేవుడేమో నాకు తెలియదు, దేవుని యొక్క వాక్యం నాకు తెలుసు. ఆయన చిన్న మందో భయపడవద్దు అన్నాడండి. ఈ కొద్ది మందికి చెప్పడంలో ఉన్నంత ఆనందం ఆ కిటకిటలాడుచున్న వాళ్ళ దగ్గర చెప్పలేం. ఒకళ్ళు పిల్లలు ఎత్తుకొని పరిగెడతారు, ఒకళ్ళు అటు వెళ్తారు, ఒకళ్ళు ఇటు వెళ్తారు. ఎంతమంది వాలంటీర్లు ఉన్నా, ఎంతమంది సంఘ పెద్దలు ఉన్నా, ఎంతమంది నిర్వాహకులు ఉన్నా, అంతమంది జనాభా గందరగోళం చేస్తానే ఉంటారు. ఒకసారి ఐజక్ వసంత్ కుమార్ గారిని పిలిచి మన తర్లుబాడులో పెడితే చాలామంది క్లౌడ్ వచ్చారు, జనాలు వచ్చారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? పెద్ద పెద్దగా అరుస్తూ, నా మాట వినబడుతుందా? వాళ్ళు పెద్ద పెద్దగా అరుస్తూ దైవ సేవకులు వాక్యం చెప్తా ఉంటే ఆ స్టేజ్ ముందు వాళ్ళకి సపరేట్ పాటలలాగా వినబడుతున్నట్టు ఉన్నాయి. వాళ్ళు డ్యాన్స్ వేసి అరుతున్నారండి, ఏళ్ళేసి. మన వాళ్ళు ముందుకు రాలేకపోయారు. పావు గంట ఐజక్ గారు పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే తాట తీస్తానన్నాడు. గుర్తుందా మీకు? మీకు అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా ఆయన అన్నాడు, అదే మా చర్చిలో అయితే నెట్టేస్తాను అన్నాడండి. అప్పటికప్పుడు మన వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, చిన్న మందగా మనం ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లం మ్యాక్సిమం రాదు. ఎవరికి వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉంటారు. నా మాట వింటున్నారా? కానీ ఈ పెద్ద పెద్ద వాటిలో ఇప్పుడు లింగం గుంటలు అయితే నా వాక్యం నాకే వినపడదు. విన్నారా? పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. కానుకలు పట్టేటప్పుడైతే ఓ వదినా 100 రూపాయలు ఏది అని అడుగుతారండి. దాంట్లోనే ఎవరు నాయన నేను ఇక్కడ ఉంటానే ఉంటాను. మళ్ళీ అప్పుడు సంగతి తీసుకురా, నేను కానుక ఇంకా ఇలా. ఓహో పిల్లలు, మీరు దయచేసి గమనించాలి. ఆ చిన్న మందకు దేవుడు పచ్చికల్లో మేపటానికి ఇష్టపడ్డాడు. విస్తారమైన క్లౌడ్లో ఏదో ఉంటుందని పెద్ద పెద్ద హైదరాబాదు కానీ ఇతరత్ర పట్టణాల్లో గ్రౌండ్ని నింపటం రాజకీయ నాయకులు చేసుకుంటే ఓట్లు పడతాయండి. కానీ దైవ సేవకులు, దైవ నాయకులు చేస్తే ఏం పడతాయి? కాసులు పడతాయి. కాసేదా కడవలే, అంతే కదా. తమిళనాడు కాసేదా, అరే డబ్బుంటేనే దేవుడు. విన్నారా? కాబట్టి ఈ తమిళనాడులో కాదు, ప్రపంచం మొత్తం కూడా కాసేదా కడవలే. సేవకులు కూడా కాసేదా కడవలే. విన్నారా? కారణం ఏంటంటే ఈరోజు ఆ స్థానాన్ని డబ్బు ఆక్రమించింది. బట్ డబ్బుతో చేయలేని కార్యాలు పరిశుద్ధాత్మతో ఆయన చేస్తాడు. వాక్యం చాలా సామాన్యతలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న బెత్లెహేము దేవునికి ఇష్టమైందంట. చిన్న మంద దేవునికి ఇష్టమైందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆ విస్తారమైన ప్రజలు అసలు కింద ఎంతమంది ఉన్నారో, ఎంతమంది చూస్తున్నారో నేను చూడండి. దేవుడు నా హృదయంలో ఒక అంశాన్ని ఇస్తే
అది నేను అప్లై చేసానా లేదా అనేది నాకు చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ కూడా ఒకటి జ్ఞాపకం చేసుకుంటా. అదేంటంటే ప్రియులారా, యాకోబు బావి దగ్గర ఎండవేళ ఒక్క ఆత్మ కొరకు దేవుడు గంటల తరబడి ప్రభువు నిలబడ్డాడు. ఒకే ఆత్మ కోసం దేవుడు జీవగ్రంథములో ఎవరి పేర్లైతే ఉన్నాయో ఆమేన్, వారి కోసం ఆయన ఇంకా తన రాకడ ఆలస్యం చేశాడు. ఆ ఒక్కరిని ఆయన ఎతుకుతున్నప్పుడు మన విస్తారమైన పొట్టుని తెచ్చి ఆమేన్, విస్తారమైనది తెచ్చి ఇక్కడ నింపవలసిన ఆవశ్యకత ఏంటి? ఇప్పుడు బియ్యం కొనుక్కోవాలంటే మంచి బియ్యం కొంటామా, పొట్టు కలిపింది కొంటామా? ఎక్కువ వస్తుంది, దాని బస్తా నిండా తెచ్చుకోవాలి. కాబట్టి మంచి బియ్యమే కొనుక్కుంటాం, అంతేనా? ఇక్కడ తమిళనాడులో ఉన్న రైస్ ఏ రైస్ అంటే ఉప్పుడు రైస్, మా తెలుగులో ఉప్పుడు, తమిళ్లో హాఫ్ బాయిల్డ్ రైస్. హాఫ్ బాయిల్డ్ రైస్ అంటే స్టీమ్ పెడతారండి. అవి మా దగ్గర ఒక మిల్లు ఉండేది, స్టీమ్ మిల్లు, పెద్ద మిల్లు అనేవాళ్ళం అక్కడ. ఆకివీళ్ళలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రైస్ మిల్స్ ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రొయ్యల చెరువులు ఉన్నాయి, విన్నారా? కాబట్టి ఈ హాఫ్ బాయిల్డ్ రైస్ ఇక్కడ ఎందుకు తింటున్నారో నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? ఎందుకు నవ్వారు? లేదండి, ఈ వాటర్లో మీరు ఎంత కాదన్నా సాల్ట్ ఉంటుందండి. మాట్లాడరేంటి? సాల్ట్ ఉంటుందండి. ఈ సాల్టెడ్ వాటరు, వినరా? తర్వాత ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో హ్యూమిడిటీ ఉంటుంది. హ్యూమిడిటీ అంటే ఏమన్నా దాన్ని ఓకేనా? కాబట్టి ఈ ఏసీలు బోసీలు పెట్టుకున్న వాళ్ళకి మామూలు టైంలో అది వేరు. అలా కాకుండా ఈ హ్యూమిడిటీ వల్ల మనిషి శరీరంలో ఉన్న వాటర్ అంతా కూడా బాయిల్డ్ అయిపోతుంది. కానీ ఈ బాయిల్డ్ రైస్ కనుక తిన్నారనుకోండి, ఈ బాయిల్డ్ రైస్లో విటమిన్స్ లాస్ అవ్వవు. ఆంధ్ర అంతా కంటికి తెల్లగా కనబడితే తెచ్చి తినేస్తాం, విన్నారా? ఇక్కడ చూస్తే హంసలాగా తెల్లగా ఉండాలంట, అందుకే దాని పేరే హంస. ఏ రైసు? హంస రైస్ అంట. ఈ హంస రైస్ చెన్నైకి సెట్ కాదండి. చెన్నైకి ఏ రైస్ తినాలా? హాఫ్ బాయిల్డ్ రైసే తినాలండి. ఏం రైస్ తినాలా? హాఫ్ బాయిల్డ్ రైస్ తింటేనే ఈ బాడీకి ఇక్కడ సెట్ అవుద్ది. నువ్వు వైట్ రైస్ తిన్నావనుకో 3 అవర్స్లో మళ్ళీ తినాలనిపిస్తుందండి, మళ్ళీ 3 అవర్స్కి తినాలనిపిస్తుందండి. కానీ ఈ హాఫ్ బాయిల్డ్ రైస్ తిన్నారనుకోండి, నా మాట విన్నారా? ఈ రైస్ కనుక మనం తింటే, ఇప్పుడు ఉదయం ఒక దెబ్బ తిన్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఉదయం తినలే మధ్యాహ్నం తింటాం, ఫర్ ఎగ్జాంపుల్ పోనీ మధ్యాహ్నమే తిన్నారనుకోండి, రాత్రి 9 గంటల వరకు బెల్ మోగదు. మోగుదా? మోగదండి. మీకు అర్థం కాల? అయితే మళ్ళీ ఈ ఉప్పుడు రైస్, హాఫ్ బాయిల్డ్ రైస్ కనుక ఆకివీడిల్లేక తింటే త్వరపెడుతుందండి. అక్కడ రైస్ ఇక్కడ తింటే కొద్ది రోజులు ఆగాక ఇక్కడ త్వరపెడుతుంది, ఇక్కడ రైస్ అక్కడ తింటే అక్కడ త్వరపెడుతుందండి. ఎందుకనంటే ఆ స్థానంలో మనం ఎక్కడైతే ఉన్నామో అది అక్కడే సెట్ అవుద్ది. ఐజక్ గారు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఐజక్ వసంత్ కుమార్ గారు చిక్కటి పప్పు, వంకాయ బాజీ, లేకపోతే ఏదో సంథింగ్ బాజీ, ఇవన్నీ కూరలో కావాలంటాడు. మటను, చికెన్ వేండా అంటాడు. వేండైనా వేణం అంటాడు. వేండ అంటే అది కన్నడ. కాబట్టి పిల్లరా అన్ని వేణం, ఓకే సరియా, అదే తెచ్చిండ్రా అంటాడు. ఓకే, చిక్కడి పప్పు తెమ్మంటే రమేష్ ముద్దపప్పు పెట్టాడండి, ఆయనకి అది దిగట్లేదు అసలు, అది ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా మీరు గమనిస్తే సామాన్యత ఎక్కడ మనమైతే ఉన్నామో, నేను ఫ్రాన్స్ తెచ్చాం, మంచి చేపలు తెచ్చాం, మంచి పీతలు తెచ్చాం, అన్ని రకాలు వేణం ఏదంటున్నాం వేణం. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. ఇది వదిలే అన్నాడు, చిక్కడి పప్పు ఉంటే సరే అన్నాడు. కాబట్టి పిల్లలు మీరు గమనిస్తే అయ్యే తిన్నాడండి ఆయన. మన ఏమన్నా చెన్నై నుంచి వచ్చాడు, ఏం తెగ తినేస్తాడు అనుకోండి, ఏం లేదు, నోథింగ్.
ఆయన భోజనశాల కాడ చూస్తే ఏముండదండి, వెరీ సింపుల్. మనమైనా పర్వాలే, ఆ కత్తి బెంజి అయితే బడపప్పు చారు పోసేస్తాడండి, ఒక ఉల్లిపాయ పడేస్తాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా కూడా వాళ్ళు గొప్ప దైవజనులే. సామాన్యతలోనే వారు ఇష్టపడతా ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను భోజనం గురించి మాట్లాడట్లా, కానీ ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ బెత్లెహేమ్ అనేటటువంటిది ఒక చిన్న గ్రామం, ఒక కుగ్రామం. ఆయన చిన్న కుగ్రామంలో నుండి ఈ ప్రపంచమంతటికి వెలుగును ప్రసరింపచేశాడు. ఒక చిన్న మూల పుట్టినటువంటి ఆయన యొక్క స్వరం ప్రపంచ నలుమూలలా తాకేసింది. ఈ గడియ వర్తమానం ప్రపంచమంతా ఈరోజు వ్యాపించింది. హల్లెలూయా. అయితే ఆయన ఎక్కడ పుట్టాడు? పెద్ద పెద్ద ప్రోగ్రాంకి వెళ్తే ఆయన పుట్టాడు, మన హృదయంలో పుడతాడు. ఈరోజు ఆయన భౌతిక ఆలయాలను ఇష్టపడట్లా, ఈరోజు భౌతిక కట్టడాలను ఆయన ఇష్టపడట్లా, గ్రాండెస్ట్ ఆయన ఇష్టపడట్లా. దీనులైన హృదయంలో ఆయన నివాసం చేయాలని కోరుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు గమనిస్తే ఈ రోజంతా కూడా పబ్లిసిటీ, ఈ రోజంతా కూడా ప్రదర్శన, ఈ రోజంతా కూడా ప్రజలలో సేవకులలో సహితం, అంతేనా? చివరికి వర్తమాన సేవకుల్లో కూడా సామాన్యత లేదు. విన్నారా? వాళ్ళందరూ కూడా హంగామా, ఆర్భాట. ఎవరు చూడాలండి మన పరిచర్య? దేవుడు చూడాలి. ఎవరికి అంగీకారంగా ఉండాలని మన పరిచర్య? దేవునికి అంగీకారం. నాకు ఎందరో సలహాలు ఇస్తారు, లేదండి నేను దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం దేవుడు నాకు ఏది చెప్పాడు నేను అదే చేస్తున్నాను. అది చిన్నదా పెద్దదా, ప్రజలు మెచ్చేదా ప్రజలు మెచ్చనిదా నాకు అనవసరం. దేవుడు మెచ్చితే చాలు, అది లేఖనానుసారంగా ఉంటే చాలు. ఓకే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి, అది దేవునికి యోగ్యకరంగా ఉండుట ఆయనకి ఇష్టమైన కార్యము. ఆయనకి ఇష్టమైన కార్యం చేయటమే మన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి అక్కడ వాటర్ కావాలేమో. ఓకే. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, ఇక్కడ ప్రవక్త దావీదును ఒక మాదిరిగా చూపిస్తున్నాడండి. హల్లెలూయా. దావీదు ఎవరనుకున్నారు? ఒక నిరాకరించబడిన రాజు అండి. తన స్వంత ప్రజల ద్వారానే. ఇప్పుడు యేసు ప్రభు కూడా తన స్వకీయుల ద్వారా చెప్పాలి నిరాకరించబడిన రాజు. ఆనాడు ఆయన యూదుల దగ్గరికి వచ్చాడు, తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు, బట్ వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. మనం అంగీకరించాం. 2000 సంవత్సరాలుగా అనేక మంది అపోస్తులను పంపాడు, భక్తులను పంపాడు, వర్తమానికులను పంపాడు, ప్రవక్తను పంపాడు. అయినా కూడా ఆ బోర శబ్దం ఎవరి ఇంట్లో? ఇప్పుడు మళ్ళీ అందరు క్రిస్మస్లో అందరూ ఏంటది వాళ్ళ సంగీత సునాదాలు, వాళ్ళు క్రిస్మస్ చేస్తే ఈ రెండింటిని కలిపి వర్తమానం వాళ్ళు జనవరి 1వ తారీఖున దుమ్ము లేపుతారు. కృతజ్ఞత. లారీలో అరటిగెల్లలు రావటం, అంతేనా? భోజనమును బట్టి పానమును బట్టి కాదు ఆనందం. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, వాక్యమందలే ఆనందం. అందుకే నేను చెప్పాను, క్రిస్మస్ ఎప్పుడంటే రోజు క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మస్, ప్రతి ఆదివారం క్రిస్మస్. ఆమె నేను రక్షణ పొందిన కాడి నుంచి రోజు క్రిస్మస్సే. ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒక మాదిరిగా చూపితుడి. అతడు తన స్వజనుల నుండి వెళ్ళగొట్టబడి ఉన్నాడు, ఒక పరదేశి, మరియు అతడు వెలివేయబడ్డాడు. బెత్లెహేము ముట్టడి వేయబడింది. ఫిలిష్తీయులు బెత్లెహేమును చుట్టుముట్టారు. దావీదు ఒక నిరాశ్రయుడైపోయాడు. నేడు క్రీస్తు యొక్క సంఘమునకు ఇది మాదిరిగా ఉన్నది, క్రీస్తుకు మాదిరిగా ఉన్నది. ఈనాడు తన స్వంత సంఘాలు ఎవరి కొరకైతే ఆయన ప్రాణం పెట్టాడో, ఎవరి కొరకైతే ఆయన సమస్త త్యాగం చేశాడో, ఆ సంఘములలో నుండి
లౌదికేయ కాలం మనం చూస్తే వెళ్ళగొట్టబడ్డాడు. ఆచారాలు లోపలికి వచ్చినాయి. ఏ ప్రణాళికనైతే తెచ్చాడు ఆయన బయటకు వెళ్ళిపోయాడు. నా మాట అర్థమవుతుందా? మనం ఆచారాలను లోపలికి తీసుకొచ్చాం. ఇప్పుడు అన్నామణి గారు అడుగుతున్నారు, అయ్యా వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాం కదయ్యా, వాళ్ళు క్రిస్మస్ చేయమంటారేమోనయ్యా, కేక్ తెచ్చి కట్ చేయమంటారేమోనయ్యా, ఏం చేయాలండి? ఒకవేళ కట్ చేయలేదనుకో, ఆచారాల్లో పాల్గొనలేదనుకో, ఇల్లు ఖాళీ చేయమంటారంట. అప్పుడు ఏం చేయాలంటావు? ప్రతాప్, నువ్వైతే ఏం చేస్తావు? కనపడకుండా కట్ చేస్తావు. దట్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్. రహస్య రాకడ ఎలా ఉంటుందో రహస్య కటింగ్ అంతేనా? కేక్ కటింగ్. ఏ కటింగు? ఇక్కడ కేక్ కటింగ్ ప్రకాశం జిల్లాలో పెద్ద పెద్ద వాటిని కట్ చేసుకుంటూ ఉంటారు. అదొక రకమైన పండుగ, అంతేనా? అదే. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. ఒక ఆయన చెప్పాడు, పండగ అంటే కంటికి, పంటికి, ఒంటికి అంట. ఒంటికి వస్త్రాలు, కంటికి ఆకర్షణ, రంగులు, నోటికి రుచులు. అంటే నేత్రాశి, శరీరాశి, జీవగుణమే కదా అమ్ములు, అంతేనా? అమ్ములు ఎవరైనా తార వెలిసిందా మీ ఇంటి మీద ఎవరైనా అన్నారనుకో, ఇంటి ముందు వెలిసిందంటది. వాళ్ళ చర్చ చూపిస్తుంది అనమాట, అంతేనా? ఎవరి మీద? సాల్మన్ గారి నెత్తి మీద వెలసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇవన్నీ కూడా నకిలీ స్టార్స్. సూపర్ స్టారు, మెగాస్టారు, సిల్వర్ స్టారు, అంతేనా? రైజింగ్ స్టారు. ఈ స్టార్లే ఈ స్టార్. ఈయన ఒరిజినల్. దేవునికి స్తోత్రం. వాక్యము యొక్క స్టార్. నీలో వాక్యం కనపడాల. ఇవన్నీ కాదండి, నా సబ్జెక్ట్ అది కాదు. నిజమైన వెలుగు ఆ వెలుగు కాదు, డూప్లికేట్ వెలుగు. ఇంటి మీద ఎంత పెద్ద స్టార్ కట్టామా, వీధిలో ఎంత పెద్ద స్టార్ కట్టామా. పెరంబూరు అరుణ వాళ్ళు అంటున్నారు, చెన్నైలో క్రిస్మస్ గట్టిగా చేస్తారండి. గట్టిగా అంటే ఏంటి అర్థం కాలే నాకు. ఎక్కువగా చేస్తారా? ఇప్పుడు ఇక్కడ బాగా చేస్తారని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళారు కదా, అబ్బబ్బే మస్తుగా ఉండదంట అది. వినారా? కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి. మీకు అర్థమవుతుందా? అప్పుడు దుబాయ్ వాళ్ళు వచ్చేస్తున్నారండి క్రిస్మస్ కోసం, అన్ని దేశాలలో వచ్చేస్తున్నారండి. ఇక పండగే పండగ. ఆకివీళ్ళు మా ఇంటి ముందు ఒక ఆయన ఉన్నాడు, ఈ వెళ్తుందిలే మెసేజ్ ఇంటే అన్నారు, నాకేం కాదు కానీ ఏమైనా చంపేస్తారా, ఏమైనా రోమీలా, సిలువేస్తారా? కాబట్టి పిల్లరా, ఏదైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. సత్యం సత్యమే. ఆయన ఈ టైంలో ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాడంట. అదేంటో తెలుసా? మళ్ళా ఈస్టర్ కల్లా 1 కోటి రూపాయల మందిరాన్ని మనం కట్టాలి. ఆమేన్. ఏం కట్టాలా? బబులోను, బాబిలోనియా గోపురాలు కట్టినట్టుగా వీటిల్లో దేవుడు లేడు. ఈరోజు మనం కట్టడాలు గిట్టడాలు ఈ కథలు కాదు. ఒకవేళ ఉంటే ఒక చిన్నది, ఆయన ఆరాధించుకునే స్థలము చాలు. ఏమైనా కలలు కంటున్నారేమో? నో. ప్రతి దాని మీద అణుబాంబు, ఏ అణుబాంబు పడాలో ఆ అణుబాంబు పేరు నెంబర్ పడుద్దండి, అంతే. ఆ అణుబాంబు డమాలను పట్టడం, డుమాలు అంటాం అవి. కాబట్టి ఎందుకు మన చేతుల కష్టార్జితాన్ని పాడు చేసుకోవాలి? దాన్ని సువార్తలో వాడుకుంటే బెస్ట్ అండి. చాలా ప్రాంతాలలో ఈ గడియ వర్తమానం లేదు. ఒకవేళ మన వాళ్ళు అంటున్నారు, ఆమేన్ యేసు రా అంటున్నారు, ఈయన రమ్మంటే వచ్చేస్తారేంటి? ఇక్కడ ఆయన సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రేరణ పెడతాడు. ఆ ప్రేరణ బట్టి మనం కదలాల. ఆ నక్షత్రం ఎక్కడ తన వెలుగును ప్రసరింపజేయాలి, అక్కడికి వెళ్ళాల. ఈ గడియ వర్తమానము మరలా పశ్చిమ నుండి తూర్పుకు వచ్చినట్లయితే, తూర్పు నుండి మళ్ళీ పశ్చిమ వైపు, అనగా మరొక్కసారి దాని యొక్క చలనము కంపము కలిగాక అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. అంతేకాని వీళ్ళు తయారైపోయారని వెనకాల మేఘం బొమ్మ, ముందు పిరమిడ్ బొమ్మ పెట్టుకుంటూ వెళ్ళిపోతామా? బొమ్మలు పెట్టుకుంటూ వెళ్ళాం. ఆ స్థితిని కలిగి ఉంటేనే వెళ్తాం. ఆమేన్.
కాబట్టి పిల్లరా, జగత్ పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో వారు ఉంటారు అక్కడ. అయితే మనం అందరం వెళ్ళిపోతామని కాదు, వెళ్తామని నమ్మాలి. అంటే మనకి ఇవ్వబడినది మనం పర్ఫెక్ట్గా చేస్తే తర్వాత యెహోవా ఈరే. ప్రవక్త ఒకవేళ నువ్వు పాతాళానికి వెళ్తే ఏం చేస్తావంటే అక్కడ కూడా యేసయ్యను ప్రకటిస్తాను అన్నాడు. నరకానికి వెళ్ళినా యేసయ్యనే ప్రకటిస్తా అన్నాడు. నేను ప్రకటించడం మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళినా అదే ప్రకటిస్తాను అన్నాడు. ఇంకెక్కడికి వెళ్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా మనం ఇక్కడ ప్రవక్త చెప్పింది మనం చూస్తున్నాము. దావీదు మీద అభిషేకం ఉందండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మీద అభిషేకం ఉంది, సత్యవాక్యం మీద అభిషేకం ఉంది, తన ప్రవక్తల ద్వారా మనకు పంపబడిన వాక్యం మీద అభిషేకం ఉంది. కానీ ఏదో ఒక రోజు ఆ మిలీనియంలో ఆమేన్ ఆయనతో పాటు మనం పాలనలో ఉంటాం. ఇది మనకు ఒక గొప్ప నిరీక్షణ. అలాంటప్పుడు ఆ 1000 ఏళ్ళ మిలీనియంలో మనం ఉండటానికి ఇష్టపడినట్లయితే ఈ లోకాన్ని మనం ఎన్నడూ కూడా ఆశించం. ఈ లోకాన్ని జస్ట్ తాత్కాలికమైన సత్రాల వలె వాడుకుంటాం అంతే. మన బాడీనే గ్యారంటీ కాదు. ఇది ఓటి కుండ. ఓటి కుండలో ఎంతవరకు ఉంటుందో ఆ కుండ ఎప్పుడు పగిలిపోతుందో మనకు తెలియదండి. నా మాట విన్నారా? ఇదే శాశ్వతం కానప్పుడు ఈ లోకంలో మనకి ఇంకేం శాశ్వతం కావాలా? అందరు పక్కాగా ఉందా? ఇది హైదరాబాద్ లాంగ్వేజ్ పక్కనా? పక్క. తమిళ్లో ఏమనొచ్చు? నల్లరక. నల్లరక అంటే సామాన్యమైన భాష. బాగుంటుందా, మంచిదేనా అనేది. కావాలి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఓ రోజు కారులో వెళ్తూ ఉంటే ఆ దైవజనుడు ఎవరినో తిడుతున్నాడండి తమిళ్లో. తిడతా ఉంటే తిట్టేసిన తర్వాత నా వెనకాల చూసి, జాన్ కోలా గారు మీకు తమిళ్ వచ్చా అన్నాడు. రాదంట. రాదంటలేను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, పెద్ద గొప్ప విశేషం ఏంటంటే నాకు ప్రపంచంలో భాషలన్నీ వచ్చండి, కానీ నాకు మాట్లాడటం రాదు. అంటే అన్నీ అర్థమవుతాయి, అర్థమైందా? కానీ నేను మాట్లాడటం రాదు. నేను చెప్పలేను కానీ అర్థమైతే అవుతాయి. ఇక ఆయనకి చెప్పలేను కాబట్టి వదిలేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో అతడు తన స్వజనుల చేత తిరస్కరించబడ్డాడు. అతడు చాలామంది యోధులకు అన్యజనులను ఏరుకున్నాడండి. ఎవరిని? స్వజనులు రాలా. ఎల్లవయ్యా, మాకు సౌలు ఉన్నాడు, సంస్థలు ఉన్నాయి, ఏమున్నాయి అంతే కదా. అక్క బాప్టిస్ట్ నదులు రాదు, ఎంత కాదన్నా బాప్టిస్టే. విన్నారా? వదిన RCM నదులు రాదు. ఎందుకు వస్తారు? అది ట్విస్టే. నా మాట విన్నారా? కాబట్టి ఎందుకు వస్తారు? అయితే బలిష్ఠుడైన దూత సముద్రం మీదనో భూమి మీదనో కాలు వేసి ఎలాగైతే మనకు ముద్రలు ఇచ్చాడో వీళ్ళు అలాగ ప్లాన్ అనుకుంటున్నారు. అది కాదు. అక్కడ ఆ సీన్ వేరు, ఈ సీన్ వేరు. అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అవ్వదు. 2 పడవల మీద కాలు వేస్తే ఈ పడవ ఇటు వెళ్ళిపోయి ఆ పడవ అటు వెళ్ళిపోతే నువ్వు మధ్యలో దిగిపోతావు. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, ప్రజలు చేసేటటువంటి తింగర వేషాలు ఏంటంటే దేవుని లేఖనాలను అర్థం చేసుకోకుండా మనుషులను మనం ఏదో మభ్య పెడుతున్నాం అనుకుంటున్నారు, కానీ దేవునికే మస్కా కొట్టాలంటే అవ్వదండి. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఒక ఆయన అన్నాడు, భూమి మీద కాలు మోపడం అంటే భూ సంబంధంగా కరెక్ట్గా ఉండాలంట. మరో భాగం సముద్రం మీద జలములు జనములు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు నేను ఆ అంశంలోకి వెళ్ళట్లేదు, మీకు అంత దూరం నేను వెళ్ళను. కానీ ప్రతి వాక్యాన్ని ప్రజలు కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు. అందుకే దేవుడు ప్రవక్తను పంపాడు. నా మాట వింటున్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే ఈ దావీదు యేసుక్రీస్తుకు మాదిరి అయి ఉన్నాడు. తన స్వంత ప్రజల ద్వారా తిరస్కరించబడ్డాడు. చివరికి దావీదును అన్యజనులలో ఉన్న యోధులు వచ్చి దావీదు పక్కన నిలబడ్డారు. అందరూ సౌలు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఈయనే తరిమి వేయబడి ఫిలిస్తీయుల మధ్యకి వెళ్ళాల్సిన పరిస్థితి. తన స్వజనుల యొద్ద నుండి వెళ్ళిపోయాడండి.
పిల్లలు మీరు గమనిస్తే అతడితో పాటు ఉన్నటువంటి యోధులు ఎవరో తెలుసా? ఒక దినమున ఒక వ్యక్తి ఒకడు ఖడ్గముచే ఒక్క రోజులోనే 800 మందిని చంపేసిన యోధుడు దావీదుతో ఉన్నారంట. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. సామాన్యులుగా కనపడే మీరే అనేక దురాత్మలను చెదరగొట్టే యోధులు. ఎందుకంటే ఈ వర్తమానము దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానము. ప్రైజ్ ద లార్డ్. ఈ వర్తమానము దేవుని యొద్ద నుండి వచ్చినది. దీని పక్షాన మనం నిలబడితే శత్రువు మన దరిదాపులకు కూడా రాడు. హల్లెలూయా. ఈ వర్తమానమును గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. కొంతమంది చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. నేను ఎన్నడూ సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనిస్తే మరొకడు ఉన్నాడు. మంచు పడుచున్న దినమున గోతిలోనికి దూకి సింహాన్ని చంపేశాడంట. మీరు మామూలు వాళ్ళు కాదు. మొన్న గుంటూరులో ఉన్నాను పోయిన ఆదివారం. మనలోనే స్వస్థపరచబడే శక్తి ఉంది, కానీ మనం కనుగొనలేకపోతున్నాం. మనలో నివాసం ఉన్నవాడు ఎంత గొప్పవాడు మీకు తెలియట్లే, కానీ మనం పొందుకుంటున్నాం. కానీ అవిశ్వాసం వచ్చినప్పుడు బలహీనం అయిపోతున్నాం. కానీ నేను నమ్ముతున్న 100% బైబిల్ని. బైబిల్లో ఏదైనా జరిగితే 100% మనం నమ్మితే మనలో జరుగుతుంది. ఈ భూమి ఆకాశం గతించిపోతాయి, కానీ దేవుని లేఖనం గతించదు. యేసేపు 1వ తారీఖు వచ్చింది, దడగా ఉందా? టెన్షన్ అంతా 25వ తారీఖు దాకా ఇంకొంచెం పైన ఉంటుందా? కంగారు పడకండి. ఈ తార వెలిసినా మీరేం కంగారు పడకండి. వాళ్ళు ఎగిరినా మీరు కంగారు పడకండి. విన్నారా? అంతేనా? పండగ కూర వెళ్తారా? అది ఆలోచిస్తున్నాడు. ఏదో అన్నాడు, తలకాయ అడ్డం ఊపాడు నిలువు ఊపాడు తెలియలేదండి. ఇట్టన్న పోయి అట్ట అన్నాడు మళ్ళా. అంటే మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఊరు అనుకొని ఎక్కడ తల్లుబాడు అనుకుంటే ఇట్ట అన్నాడు. అటని మళ్ళీ నన్ను చూసి నో సార్, సంక్రాంతికి వెళ్దురు కానీ. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నరాలలో 1500 సంవత్సరాలుగా జీర్ణించుకుపోయాయి ఈ పండుగలు. యేసు రక్తము ప్రతి పాపాన్ని కడుగుతుంది, కానీ ఐగుప్తుని కడగలేకపోతుందా? ఆచారాలను కడగలేకపోతుందా? హల్లెలూయా. మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలా, వాక్యం మనలోకి వచ్చేలోకి, వాక్య స్వరూపంలోకి మార్పు చెందాలా. అమలో ఏం చెందాలా? ప్రైజ్ ద లార్డ్. సిఆర్పి మార్పు చెందిందా? అలాగే ఉందా? గోతులు గొప్పలు, నీళ్లు, పడవలు. హల్లెలూయా, హల్లెలూయా. సిఆర్పి లోయ. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. నిన్న ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యగారు చెన్నై అంతా చాలా గందరగోళంగా న్యూస్లో చూస్తున్నాం అయ్యగారు, ఎలా ఉన్నారు అయ్యగారు అని ఫోన్ చేశారు. నోవాహు వాళ్ళలో ఉన్నాను, నాకేం కంగారు లేదా? అంటే జలప్రళయం వచ్చిందా రాలేదా? వచ్చినా ఏం కాదు, రాకపోయినా ఏం కాదని. కాబట్టి ఆ తర్వాత మా ఇంటి చుట్టూ నీళ్ళు వచ్చిన ఈయన ఇలా ఫోన్ చేశాడు. అసలు ఏం జరిగిందో బయటికి వెళ్ళి చూస్తే నిజంగానే నీళ్ళు వచ్చిన ఇంటి చుట్టూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తెల్లారిలోకి వాడ దిగినట్టుగా నీళ్ళు వెళ్ళిపోయినాయి అండి. దాన్ని వెళ్ళిపోయింది. నా మాట వినపడుతుందా? దేవుడు మన పక్షమున ఉండగా వరదొచ్చి ఇల్లు కొట్టుకుపోతే మన ఇంటి దాకా సిఆర్పి దాకా వెళ్తుంది. పోనేట మెల్లగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ తృణీకరించబడిన రాజు, నెట్టివేయబడిన రాజు, కానీ అతనితో కూడా ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉన్నారండి. ఎందుకంటే ఏ రోజైనా మన రాజ్యం వస్తుంది, ఏ రోజైనా మన స్థితి మారుతుంది, ఏ రోజైనా మన పరిస్థితి మారుతుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అక్కడ నిజంగా గొప్ప విషయం ఏంటంటే దావీదును ఒప్పుకొని
దావీదు పక్షాన నిలబడటం గొప్ప విశ్వాసం అండి. ఎందుకంటే ఆయన తృణీకరించబడిన రాజు, ఎందుకంటే ఆయన నిషేధించబడిన రాజు, ఆయన వెలివేయబడిన వాడు. అయితే ఆ వెలివేయబడిన వారి పక్షాన ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా? గ్రాండ్ క్రిస్మస్ చేసే వాళ్ళ పక్షాన ఉంటారు, గొప్పవారి పక్షాన ఉంటారు. వాటి నుండి పారిపోయి ఇక్కడికి వచ్చి చిన్న వాడలో ఉన్నానండి నేను. చిన్న మేడలో కాదు, చిన్న వాడలో, వధువు యొక్క వాడలో ఉన్నాను నేను. వర్తమానం అనే వాడలో ఉన్నాను నేను. దేవుని సత్యం అనే వాడలో ఉన్నాను. కానీ నిశ్చింతగా ఉన్నాను. వాడలో 10,000 మంది, ఇంచుమించు 8,000 మంది పట్టడానికైనా వాడ ఉంది, కానీ ఉన్నది ఎంతమంది? వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మళ్ళీ లెక్కేసుకొని వస్తారా ఏంటి? బైబిల్ తీసి 8 మంది. మనం కూడా అంతే ఉన్నాం. చెన్నై మహాపట్టణంలో ఈ చిన్న మేడ అనే వాడలో ఎంతమంది ఉన్నాం? లోకమంతా మునిగిపోయినా మనం మాత్రం సురక్షితంగా. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది వచ్చి సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం వస్తున్నారు, కానీ వాకింగ్ కోసం ఎవరు రాలా. మీరు గమనించారు ఇక్కడ? నోవాహు మీ ఇంట్లో నిప్పు ఉందా అని నిప్పు ఎత్తుకెళ్తానికి వస్తున్నారు, కానీ వాళ్ళకి ఎవరు వెళ్ళారండి? కనీసం సన్నిగాడు కూడా వచ్చేసి పవర్ బ్యాంక్ నింపుకొని వెళ్ళాడు, కానీ పవర్ నింపుకొని వెళ్ళా. విన్నారా? పవర్ బ్యాంకులు ఎంతసేపు ఉంటాయి? ఉంటాయా? కానీ ఈ వెలుగు, ఆమేన్. ఏడు మళ్ళీ ఛార్జింగ్ కోసం కంగారు పడుతున్నట్టున్నాడు. పెట్టుకో. కాబట్టి పిల్లరా, ఈ వెలుగు, నా మాట విన్నారా? అక్కడ పెట్టుకొని ఉంటుంది. ఈ వెలుగు, నా మాట విన్నారా? శాశ్వతమైన వెలుగు. యూదుల మధ్య ఉన్న వెలుగు ఎలాంటిది? ఆనాడు అరణ్యంలో ఉన్న దేవుని ప్రజలైన ఇజ్రాయిల్ మధ్య ఉన్న వెలుగు ఎలాంటిది? అగ్నిస్తంభం, డైరెక్ట్గా అగ్నిస్తంభం. అనేక కోటి సూర్యుల కంటే తేజోమయమైన దేవుని సన్నిధి అక్కడ ఉంది. ఈరోజు దావీదు తృణీకరించబడిన, దావీదులో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నిజమే. యూసఫ్ సెల్ స్విచ్ ఆఫ్ అవుతుంది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఎంత టెన్షన్ పడిపోతున్నామో. కింద ఉన్నవాళ్ళు మేమెవరో కూడా తెలీదు. వాళ్ళు వచ్చిన హిందీ, వచ్చిన తమిళ్తో చిన్న పిల్లలను పంపించి, అయ్యా కొంచెం ఛార్జింగ్ పెడతారా? కరెంట్ లేదన్నాను నేను. అంటే తెలుగు కదా నేను అడిగింది. కరెంట్ అని ఒక ముక్క అర్థమైంది, ఇట్ట చూపిస్తున్నాడు ఆడు. అది లైట్ టింగ్ టింగ్ అంటుంది. అది ఓకే అని తీసుకొచ్చి పెట్టాను. విన్నారా? మీకు కాన్ఫరెన్స్లో చెప్తా మధ్యలో లేసి వచ్చింది వీళ్ళ కోసమే. ఆవిడలు ఏం చేసాడు తెలుసా? వాళ్ళ బాబాయ్దో ఎవరిదో ఇంకొకరు పక్కింటి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడండి. మొత్తం నిన్నంతే యాత్ర. ఆ పక్కింటి వాళ్ళు ఉన్నారు వాళ్ళది. అప్పుడు నేను అన్నాను, ఈ గదిలో లైట్ ఆపేసే అన్న. లైట్ ఆపేసేలో కరెంట్ పోయింది అనుకుంటారు. ఈ లైట్ వెలుగుతుంది మా ఇంట్లో, అందరూ అంటే చూస్తారు. ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా వచ్చి చూస్తున్నాడండి, ఇక్కడ ఏమైనా జనరేటర్ పెట్టానే వాళ్ళు. అదే దేవుని వెలుగండి. లోకమంతా ఆరిపోయినా, లోకమంతా గందరగోళంలో ఉన్నా, మీకు కరెంట్ వచ్చేలాగా అంత సంబరం అయిందే. యేసయ్య వస్తే ఇంకెంత సంబరంగా ఉంటుంది. అక్కడ సూర్యుడు ఎక్కరలేదు, చంద్రుడు ఎక్కరలేదు. యేసు క్రీస్తే వెలుగై ఉన్నాడు. అందుకని మరణకరమైన ఆ దేశంలో వెలుగు ఉదయించింది. అంతేగాని ఆయన పేరు మీద పండగలు చేయటం, వీళ్ళ వెలుగు పెట్టడం ఆర్టిఫిషియల్ వెలుగు అనమాట. ఏ వెలుగు? అది చర్చిలకి ఏం వేలాడాలా క్రిస్మస్ పండుగని? క్లింగ్ క్లాంగ్ క్లింగ్ క్లాంగ్. ఆకివీళ్ళలో మొన్న నేను ఇల్లులోకి, ఇల్లంతా కనపట్టలేదు మా ఇల్లు. ఇల్లు ఎదురా అని అడిగాను నేను. ఆ లైటింగే మన ఇల్లు అన్నాడు. దూరం నుండి చూస్తే కాలిపోతున్నట్టుగా ఉంది, ఇలాగా జింగ్ జిగ్ 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 అని ఉన్నాయి. విన్నారా? మా జోనగాడి సైకిల్ వేసుకొని బయటికి దిగిపోయాడు. ఇంకా దిగి రోడ్ల మీద సైకిల్ దొక్కుతా, మా ఇల్లు వెలుగుతుంది అంటున్నాడు. ఆడు ఏం వెలుగుతుందంట? వాడు ఇల్లే వెలుగుతుందంట. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడంట, అదిగో అక్కడ వెలుగుతుంది. ఆడ స్కూల్ కూడా కొద్దిగా దూరంగా కనబడుతుందండి. అక్కడికి వచ్చి చెప్తున్నాడంట, అక్కడ వెలుగుతుంది చూసావా, అదే మా ఇల్లు అని. కాబట్టి ఆ ఇంటి వానరు క్రిస్మస్ గురించి బాబీకి ఆ గ్రూప్లో పెట్టి అన్నాడు,
ఇంటి బయట లైట్ ఎవడైనా ఆపితే నేను ఊరుకోను అన్నాడు. ఈ మెసేజ్ ఆయన కూడా వింటాడు. నా మాట విన్నారా? లైట్ ఆపితే ఊరుకొని అన్నాడంట. ఎందుకంటే డిసెంబర్ 25 నుండి 31 దాకా లైట్ వెలగాల్సిందే, ఎంత బిల్ అయినా నో ప్రాబ్లం అన్నాడంట. ఆమెనా? ఎంతైనా కడతాడండి. ఎందుకంటే ఆ ఉత్సాహం అలాంటిది. కానీ మన ఉత్సాహం వేరు. మధ్యాకాశములో విందు, గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందులో పాల్గొనట. అందుకని లోకమంతా గప్షిప్ అయిపోతే నిన్న మనవాళ్ళు పెట్టారు, అయా సాపాడు లేదు. ఏం లేదు? సాపాడు అంటే లేదు. ఎందుకు లేదన్నాను. కరెంటు లేదు, గ్యాసు లేదు, నీరు లేదు, పాలు లేవు. అది ఎలాగో లేదు కాబట్టి వాక్యం అన్నా పెడతావా? ఏం పెడతావు? తెచ్చుకోవడానికి లేవంట, ఎక్కడా లేవంట, పరిస్థితులు అలాగున్నాయి. వాక్యం అలా పెడతామని అన్నారండి. నేను అన్నాను కరెంట్ ఉందా అంటే ఈ మనిషి ఏమన్నాడు తెలుసా? అయ్యగారు నేను వెతుకుతున్నాను కరెంట్ అన్నాడు. కరెంట్ ఇక్కడ యేసు ప్రభు అక్కడే ఉండి జనాలు ఎతుకుతా ఉన్నారంట. పెట్రోల్ బాంబు వేయాల్సింది అక్కడ. ఓకే, పెట్రోల్ బంక్ వచ్చి పెట్టుకున్నాడంట కరెంట్. సరే ఇక్కడికి వచ్చి పెట్టుకో అంటే నేను ఈదుకుంటా రాలేను అయ్యగారు, మొత్తం నీళ్లు ఫిల్అప్ అయిపోయాయి. ఇక్కడ దాకా వాటర్ వచ్చింది, ఏమొస్తావు నువ్వు? విన్నారా? పోయినసారి ఫ్లడ్ వచ్చినప్పుడు 3 సెల్ బ్లాక్ అయినాయండి మావి. ఒకటి సన్నీ చూస్తా అని వదిలేడు. అర్థమైందా? ఆ తర్వాత మా జోనాగాడు మాట్లాడతా అని దాన్ని వదిలేడండి. విన్నారా? ఇలాగ సెల్కి బాప్టిజాలు ఇచ్చేసారా? ఆయన డెడ్ అయిపోయింది. కరెంట్ వచ్చినా డెడ్ అయింది. కరెంట్ రాగానే పెట్టనా అన్నాడు. ఇంకేంటి పెట్టేది? విన్నారా? కాబట్టి పిల్లరా, ఈరోజు నిజమైన వెలుగు మన మధ్య ఉన్నది, నిజమైన వాక్యం మన మధ్య ఉన్నది, నిజమైన సత్యము మన మధ్య ఉన్నది. బట్ మనం దాన్ని గ్రహించలేకపోతున్నాము. కాబట్టి పిల్లరా, నిజమైన రాజు కావలసిన వాడు వారి మధ్య ఉన్నాడు. వారి రాజును వారు ఏం చేశారమ్మా? నిరాకరించారు. వారి రాజును, వారి వెలుగును వారు ఏం చేశారు? నిరాకరించారు. ఇప్పుడు వాక్యాన్ని విడిచి మనం ఎక్కడికైనా పారిపోతే దేన్ని నిరాకరిస్తున్నాం? నాకు కూడా ఒకరు అప్పుడు రక్షణాపురం లింగంగుంటలో ఉన్నప్పుడు అతి దిగులు నెల ఏదైనా ఉందంటే డిసెంబర్ నాడు. ఎందుకంటే ప్రశాంతి వస్తుంది. ఏంటమ్మా మా కాలేజీలో అందరూ షాపింగ్కి వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు? ఆ తర్వాత బాబీ అంటాడు, అప్పుడు ఆడు పాలిటెక్నిక్ ఏదో చదువుతా, మరి ఏంటి ఏలూరు వెళ్తున్నాను చందన బ్రదర్స్లో. మా కథ ఏంటి? ఎందుకంటే మా కాలేజీలో సెమీ క్రిస్మస్ లోకమంతా నిండిపోయిందండి. అది అప్పుడు సన్నీ అక్కడ వాళ్ళందరూ చేస్తారు కదా, అక్కడ అంతా వాళ్ళే కదా ఇవన్నీ చేసేవాళ్ళు. వీడైతే ఇంకా చొక్కా పట్టుకొని పీకి చింపేసేవాడు చొక్కాలని. వినారా? గురయ్య నిజం చెప్పు, పోయిన నవంబర్ 15 నుంచి అందరు పనులు చేస్తున్నారు, నమ్ముతావా లేదా? సమీర నువ్వు కాదు, నిన్నంట్లానే. ఎందుకు అంత ఇన్స్పైర్ అవుతున్నారు? మొన్న రమేష్ మొన్న అన్నాడు, ఇంకా కుదరదయ్య గారు 1వ తారీఖు నుంచి పనికి మళ్ళీ 5వ తారీఖు రిజిస్ట్రేషన్ అన్నారయ్య గారు, లేకపోతే 1వ తారీఖు ఇంకా లేదయ్య గారు, మీతో ఒక్క మాట అనిపించుకొని పనికి వెళ్ళిపోతానన్నాడు. నువ్వు ఈ నెలలో చెప్పవసరం లేదు, వెళ్తావు అని చెప్పాను, ప్రవచించాను నేను. కారణం ఏంటంటే అదేదో తెలియని రక్తంలో ఆటోమేటిక్గా కరోనా వైరస్ అందరికి అంటుకున్నట్టుగా క్రిస్మస్ అంటుకుంటుందా? ఊరి నాయన. కానీ మనము ఐగుప్తును విడిచాం, కానీ ఐగుప్తు మనల్ని విడవలా. మన వర్తమాన సేవకులను హైదరాబాద్లో ఒక ఆయన పిలిచానండి. ఎప్పుడంటే నేను ఎప్పుడు 25 దాటించాక పిలిచేవాడు హైదరాబాద్లో మన సెంటర్లో. పిలిస్తే అక్కడ ఒక 27 అనుకుంటా 27న ఒక మీటింగ్ పెట్టానండి. ఆ దైవజనుడు ఆ మీటింగ్ నేను ఆంధ్రాలో అడిగాను. ఆయన అన్నాడు, లేదు బ్రదరు తెలంగాణలో పెడతాను అన్నాడు. ఎందుకు బ్రదరు అని అంటే, అదే బ్రదరు 27వ తారీఖు కదా షాపింగ్కి వస్తున్నాను, అక్కడ షాపింగ్ వచ్చి వెళ్తా సాయంకాలం ఒక కూడిక పెట్టేసి మస్తుగా ఉంటుంది అన్నాడు.
సర్లే ఇంకా ఆయనకు మస్తు అని ఎలగోలకు పెట్టానులేండి. విన్నారా? చివరికి మీటింగ్ పెట్టేవాడు అన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు అన్నాడండి. మళ్ళా ఎక్కడో 10,000 తెచ్చి వాడికి ఇచ్చానండి. వినారా? అది నిర్వహించే కుర్రోడికి. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ దినములను, ఉత్సవ కాలములను బట్టి ఉత్సాహం వస్తుంది వాళ్ళకి. నేను అన్నాను కదా, క్రిస్మస్ ఎప్పుడు చేస్తారంటే ప్రతిరోజు చేస్తాను నన్ను. ప్రతిరోజు ప్రభునందు మనం ఆనందిస్తాం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని ఆయా స్థలాల్లోంచి మీకు వస్తానే ఉంటుంది. ఏదో ఒక విధంగా వస్తుందండి. ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కానీ దావీదుతో ఉన్నవారు కూడా ఆనందిస్తున్నారు. ఏదో ఒక రోజు ఈ వర్తమానమే మనలను పైకి తీసుకుని వెళ్తుంది. ఏదో ఒక రోజు ఈ లోకమంతా ఏమైనా కానివ్వండి, ఈ వర్తమానంతో మనం నిలబడితే మనం చక్కగా ఉంటాము. క్రీస్తుతో కూడా నివాసం అంటే ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. గొలియాతు యొక్క బలము గల సోదరులను కూడా చంపగలిగారు. వాళ్ళందరూ కూడా దావీదును హత్తుకొని ఉన్నారు. ఎందుకో తెలుసా? దావీదు తృణీకరించబడినప్పటికీ అతడి మీద అభిషేకం ఉంది. మన రాజైన యేసుక్రీస్తు ఆ దినములలో తృణీకరించబడిన, ఈ దినము వరకు తృణీకరించబడిన ఆయన రాజుల రాజుగా రాబోతున్నాడు. మరి నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. అంతేనా? కాబట్టి పిల్లరా, ఒక ఆయన పాట పాడే, పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బాలుడు కాడు, రాజు. ఆయన దేవుడు, సృష్టికర్త, శరీరధారిగా భూమి మీద ఆనందించవలసిన గడియ ఏంటో తెలుసా? ఆయన ఈరోజు పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మనం వధువుగా వాక్యంతో సిద్ధపడ్డాం. మన నిరీక్షణ ఎత్తబాటు. హల్లెలూయా. మళ్ళీ మూలపాఠాల వైపు మనం వెళ్ళాల్సిన పని లేదు. అయినను ప్రపంచం తెలుసుకోవాలి కాబట్టి హెచ్చరిక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, క్రీస్తు కూడా నేడు తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు, ఒక పరదేశిగా ఉన్నాడు. ఓకే, అనేక అభ్యంతరాలు చెప్పవచ్చు. 7 సంఘ కాలములలో లవోదికయ సంఘకాలము బహు భయంకరమైన గురుడిదండి. ఎందుకంటే ఎఫెసు నుండి లవోదికయ వరకు వచ్చేటప్పటికి లవోదికయ కాలం యేసును పూర్తిగా వెళ్ళగొట్టిందండి. కొంచెం కొంచెం నెట్టుకుంటా లవోదికయని ఏజ్ వచ్చినప్పటికీ, 7వ సంఘకాలం వచ్చేటప్పటికి ఆయన ఎక్కడికి నెట్టేశారు? గుమ్మానికి బయటికి నెట్టేశారండి. ఇంక ఆచారాలు లోపలికి వచ్చినాయి. ఈరోజు పేరుకు వర్తమాన సంఘాలలో వర్తమానము, అందరని కాదు, కొందరు విషయాలు మాట్లాడుతారు. వర్తమానం అని చెప్పిన వారి వారి డంబములయందే అతిశయపడుతున్నారు. హల్లెలూయా. నిజమైన దేవుడు, నిజమైన యేసు తన వాక్యంలో ఉన్నాడు. ఆయనకి ఇష్టలైన వారికి తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ప్రత్యక్షతను నమ్మలేని వారు ఇలాంటి లేనిపోని వాటి వైపు పరుగులు తీస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వారు వాక్యమునకు చోటివుటకు బదులుగా వారి స్వంత సిద్ధాంతాలను పెట్టుకున్నారు. ఆ గొప్ప ఆపదలో దావీదు చుట్టూ అన్యులే, అంటే స్వంత జనులు కాదు, వారి మధ్యకు వలస వచ్చిన వారే దావీదుకు ప్రొటెక్ట్గా ఉన్నారండి. పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా నాతో కూడా మీరు నిలబడండి అన్నాడు. పోరాడదాం రండి అన్నాడండి. ఇది మంచి పోరాటం. అపోస్తులకు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తం మనం పోరాటంలో ఉన్నాం. కాబట్టి ఈ గొప్ప బోధ, ఈ ప్రపంచంలో గొప్ప విపత్తు రాబోతున్నప్పుడు, ఉగ్రత దినము రాబోతున్నప్పుడు, ప్రైజ్ ద లార్డ్, ఆ ఉగ్రత దినము నుండి తప్పించబడేదానికి ఈ వర్తమానం ఇప్పుడు అవసరమై ఉన్నది. రంగం మీద ఉంది, తప్పించడానికి రెడీగా ఉంది. భయంకరమైన ఆ మహా ఉగ్రత దినము రాకముందు తన ప్రవక్తను పంపి ఈ గడియ వర్తమానం మన మధ్య వేలాడుతుంది.
దాన్ని కనుక మనం విడిచిపెడితే ఇక మన కొరకు ఏం ఎదురు చూస్తుంది? అణుబాంబులు. విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే బెత్లెహేము ఎట్లు రూపించబడినదో మీకు తెలుసా? బెత్లెహేమును గురించి ప్రవక్త చెప్తున్నాడు. ఆమేన్. అది ఒకప్పుడు నేను హిస్టరీలో చూశానండి. ఒకప్పుడు ఆ బెత్లెహేమ్ అనే చిన్న గ్రామమో పట్టణమో, విన్నారా, అసలు వాళ్ళ మ్యాప్లో లేదంట. ఆ చిన్న ప్రదేశాన్ని ఎవరు కనుగొన్నారో తెలుసా? రాహాబ్ అనే వేశ్య, అతడి కుమారుడు, వారి ఇంటి వారు దాన్ని కనుగొన్నారండి. అలాగే మనం చూస్తే అక్కడ వాళ్ళు కనుగొనటం అంటే అది ఒక మంచి నేల అని కనుగొన్నారు. ఒక చిన్న పట్టణం, దేవునికి ఇష్టమైన పట్టణం, దేవుడు కోరుకునే పట్టణం, దేవునికి ఇష్టమైన ఇష్టపాత్రమైన పట్టణం. హల్లెలూయా. అది చిన్నది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ జీవజలము వంటి చక్కని నీరు ఉంది, మంచి గోధుమలు పండుతాయి. ఆమేన్. కాబట్టి ఎందుకనగా యూదా బెత్లెహేమ, నీవు ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ప్రపంచాన్ని ఏలే రాజు ఆ చిన్న పట్టణంలో పుట్టాడు. దాని పేరు బెత్లెహేమ్. ఇప్పుడు దావీదును వారు ఎన్నుకున్నారు. అతని సోదరులు కూడా మంచి బలాఢ్యులు, చక్కని వారు. అయితే దేవుడు వారిని అభిషేకించడానికి అనుమతించలేదు. కానీ ఆ చిన్నవాడైనా, చక్కని నేత్రములు గలవాడైనా, పశువుల గొర్రెల కాపరి అయినా అతడే నేను కోరుకునే రాజు అన్నాడు. దేవుడు కోరుకునేవాడే నిజమైన వాడు. వాళ్ళంతా మిగతా వాళ్ళు ఎత్తైన వారు, సైనికులు, బలాఢ్యులు, ఉత్తములు, మంచి క్రమశిక్షణ గలవారు. దేవుడికి దక్కర్లా. కొండల్లో, లోయల్లో గొర్రెలను కాచుకుంటూ సింహాన్ని చంపి, ఎలుగుబంటిని చంపి, గొలియాతుని చంపిన అతడే అంత యోధుడిగా, గొర్రెల కాపరిగా వారందరూ దావీదును చూస్తున్నారు. విసర్జింపబడిన వానిగా దావీదును చూస్తున్నారు. అయితే దేవుడు అతన్ని రాజుగా చూస్తున్నాడు. ఈరోజు మనం రాజు పిల్లలం. ఈరోజు ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా రానయ్యున్న యేసు క్రీస్తు యొక్క స్వజనులమై ఉన్నాం మనం ఈరోజు. గ్లోరీ. కాబట్టి మనం ఆయన యందే అతిశయపడాలి. కానీ లోకంలో ఈరోజు ఆయన నిరాకరించబడిన రాజు. ఈ వర్తమానము ఈ లోకంలో నిరాకరించబడిన వర్తమానము. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ దావీదుతో కొద్దిమంది నిలబడి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాళ్ళందరినీ తిరస్కరించి దావీదుని ఎన్నుకున్నాడు. దేవదూతల్లో ఎవరు, బలాఢ్యులైన దూతల్లో ఎవరిని ఆయన భూలోకాన్ని పంపడానికి ఇష్టపడలా. యేసుక్రీస్తును శరీరధారిగా ఈ భూలోకానికి ప్రభువు పంపించాడు. సగం చెప్పాలంటే శరీరముగా ఆయన వచ్చాడు, ఆత్మగా తండ్రి జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దీనమైన దేహంలో ఈ లోకంలో వెలివేయబడిన ఒక చిన్న స్థానంలో ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు వాళ్ళు గ్రాండ్ బ్యాండ్ ఏదో చేస్తున్నారు, కానీ అంత డమ్మి. వాక్యమే సత్యము. ఆమేన్. వాక్యమందే ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, వాక్యాన్ని గ్రహించకుండా యేసుని మనం చూడలేం. ఆయన మనం చూడాలంటే వాక్యంలో నుండి చూడగలం. అందుకని వాక్యము ఓపెన్ అయితేనే క్రీస్తు కనబడతాడండి. ఈరోజు వాక్యాన్ని దాచేసి డమ్మీ కార్యక్రమాలను హైలైట్ చేస్తున్నారు. మళ్ళీ పాటలు, రికార్డింగ్ డ్యాన్సులు, లైట్లు, డిమ్ములు, డమ్ములు, నానాహంగామా. విన్నారా? కాబట్టి పిల్లరా, అందులో యేసు ప్రభువు లేడు. హల్లెలూయా. నేను ముగిస్తాను, కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను. రూతు వలన బోయజు, బోయజు వలన ఓబేదు, ఓబేదులో నుండి యెషై, యెషైలో నుండి దావీదు, ఆ దావీదు వంశములో నుండి ఆమేన్ రాజాది రాజైన యేసుక్రీస్తు
ఆమేన్. ఆత్మీయ కుమారుడిగా ఆయన వంశంలో నుండి వచ్చాడు. ఇప్పుడు లిస్ట్ చూసుకుంటే ఒక దీనత్వములో నుండి రాజుల రాజు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దావీదు ఈ పట్టణంలో జన్మించాడు. అతడు ఆ చిన్న స్థలమునకు రావలసి వచ్చెను. దానిని ఆనాడు బెత్లెహేము అని పిలిచిరి, అనగా దేవుని రొట్టెల ఇల్లు అని అర్థము. ఆయనే ఆ దేవుని యొక్క రొట్టెల ఇల్లు. అక్కడి నుండి ప్రపంచానికి వాక్యం వెళ్ళింది. కానీ యేసుక్రీస్తు పరాయి దేవుడు. నేను ఒక చిన్న షార్ట్ వీడియో ఒకటి ఉంది, నాని బిట్లుగా తీసాడండి. అందులో నేను ఒక మాట అన్నాను, ఏంటంటే దేవుడు ఒక దేశానికి దేవుడైతే ఆయన దేవుడే కాడు, ఒక ఊరికి మాత్రమే దేవుడైతే ఆయన దేవుడే కాడు. సూర్యుడు కేవలం ఒక ప్రాంతానికే ఉదయిస్తే అతడు విశ్వవ్యాపిత సూర్యుడు కాడు. సృష్టికర్త అంటే సమస్తమును చేసినవాడు. ఇండియాకు ఒక దేవుడు, అమెరికాకు ఒక దేవుడు, ఇజ్రాయేల్కు ఒక దేవుడు, తెలంగాణకు ఒక దేవుడు, ఆంధ్రాకు ఒక దేవుడు, తమిళనాడుకు ఒక దేవుడు. నో, ఇన్ని దేవుళ్ళు ఉండరు. దేవుడు ఒక్కడే సర్వవ్యాప్తములో వ్యాపించి ఉన్నటువంటి వాడు, సర్వస్వములో సర్వస్వముగా ఉన్నవాడే దేవుడు అవుతాడు. కాబట్టి ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. కాబట్టి ఆకారమందు ఆ చిన్న బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆ వాక్యము విరవబడి లోకమందంతటా ప్రకటించబడింది. మరి మిగతావన్నీ లోకమందంతటికి ఎందుకు వ్యాపించట్లా? ఈయన నీతి సూర్యుడు. ఆయన కాంతిని ఎందరో ఆపాలని చూసినా ఆ సూర్యుని ఎవడన్నా ఆపుతాడా? ఎవడు ఆపలేడండి. కొంచెంసేపు మేఘాలు ఉండొచ్చు, తుఫాన్ రావచ్చు, వర్షం పడవచ్చు, కానీ ఎల్లకాలం అది ఆపలేదు. అలాగే క్రీస్తు యొక్క మహిమను ఎవడైనా ఆపగలిగాడు? ప్రపంచ ద్వీపములన్నీ కూడా ఆయన బోధ కొరకు కనిపెట్టుకున్నాయి. ఈరోజు ప్రపంచంలో ఈ సువార్త వెళ్ళని యేసయ్య ఎవరో తెలియని వాడు ఎవడన్నా ఉన్నాడా? వాళ్ళు రక్షణ పొందొచ్చు, పొందకపోవచ్చు, కానీ ఆయన పేరు ఎరగని వారు మాత్రం లేరు. ఆయన పొందుకున్నవారు లేరు, పొందుకున్నవారు తక్కువగానే ఉన్నారు, కానీ ఎరగని వారైతే ఎవరూ లేరు. ఏ పుస్తకాలు చదివినా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. కాబట్టి ఎందరైనా ఆయన ఆపాలని చూసినా వాళ్ళు ఎంతసేపు అండి, ఎంతకాలం? పెద్ద రాజులు, యోధులు, గవర్నమెంట్లు, ప్రభుత్వాలు అన్నీ కూలిపోయినాయి. అయితే అంత్య దినాలలో దీన్ని ఎంతమంది అడ్డుకున్నా వారి వల్ల కాదండి. అయితే మనకేం పని లేదు. వాళ్ళు ఆప చూసినా ఏది చూసినా మనల్ని ఎవరు ఆపలేరు. వధువుని ఎవ్వడు కూడా అడ్డుకోలేడు. వధువు ర్యాప్చర్లో కొనిపోబడుతుంది. ఇప్పుడు వాయుమండల అధిపతి ఎక్కడున్నాడు? ఆకాశ మండలంలో ఉన్నాడు వాడు. విన్నారా? అంటే ఎక్కడున్నాడు? మధ్యాకాశంలో లేడు, దాని దిగువలో ఉన్నాడు. ఇప్పుడు మనం కనుక ఎత్తబాటు కోసమే వాడు కనిపెట్టుకున్నాం, మనం కనిపెట్టుకోవాలి, వాడు కనిపెట్టుకున్నాడు. ఎబిసి 6:12 ఆకాశ మండలమందు దురాత్మల సమూహాలు. అక్కడేం పని అంటున్నాను నేను? అటు ఇదే పని. చాన్కోలా ఏం బోధిస్తున్నాడు, ప్రవక్త ఆనాడు ఏం బోధించాడు, ఇప్పుడు ఆ మర్మం ఏదన్నా ఉంటుందా, ఇంకా ఏదైనా కథలు ఉన్నాయా, వీటన్నిటి కోసం అసలు ఎలా వెళ్తుంది? కనురెప్పపాట్లో అందుకే వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా? ఎవ్వడు దాన్ని అడ్డుకోలేడు. నోవాహు వాడను నీటిలో నుండి తేలకుండా ఎవడన్నా అడ్డుకున్నాడా? నోవాహు అన్నాడు, నువ్వు సముద్రపు వారనో ఏదన్నా చిన్న డౌన్ ప్రాంతంలోనే కట్టుకుంటే బాగుండేది. నువ్వేమో వాడు ఎక్కడ కడుతున్నావు? కొండపైన కడుతున్నావు. కొండపైకి ఎలా వస్తాయి నీళ్ళు అంటే, కొండపైకే కాదు కొండలను ముంచుకొని వస్తాయి. ఇక్కడికి నీళ్ళు రావాల్సిందే, కానీ నేను నీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకు? దేవుడు నన్ను ఇక్కడే కట్టమన్నాడు, ఈమ్రానే వాడమన్నాడు, ఈ వార్తే చెప్పమన్నాడు. ఈరోజు ఈ గడియ వర్తమానం కూడా అక్కడే ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, అది రొట్టెల ఇల్లు, ఇది జీవం కలిగిన ఆహారం. దావీదు ఆ దినమున ఆ కొండ మీద పడి ఉండి క్రిందికి చూసెను. ఎండ వలన దాహం కొని ఉండెను. ఫిలిష్తీయులందరూ శత్రువులు చుట్టుముట్టున్నారు. ఆ బావి నీరు
కొంచెం త్రాగితే బాగుండేది తనలో తాను అనుకుంటా ఆలోచిస్తూ ఉంటే తనను ప్రేమించుచున్న వారికి ఆ విషయాన్ని, ఆ కనీస కోరికను వ్యక్తం చేస్తే శత్రువుల మధ్యకి వెళ్ళిపోయారండి ఆ యోధులు. వాళ్ళు లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చారండి. వారిని ఏది కూడా అడ్డగించలా. ఆయన మీద, తన రాజు మీద ఉన్న ప్రేమ అది ఒక ఆజ్ఞగా వాళ్ళు స్వీకరించి, భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ ఆయన మాట గతించదని నమ్మి ఆయన కొరకు ఎంతటి త్యాగాన్నైనా వారు చేయటానికి సిద్ధపడ్డారు. కాబట్టి పిల్లరా, వారిని ఏది అడ్డగించలేదు. వారు అక్కడి నుంచి నీరు తీసుకొని వచ్చారు. ఆమేన్. కాబట్టి ఆ ప్రత్యక్షతను ఎవడు అడ్డగించలేడు. ఆ ప్రత్యక్షత ఎంతమంది ఆపినా కూడా అది వస్తానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. దావీదు యొక్క అల్పమగు ఆలోచన వారికి ఒక ఆజ్ఞగా ఉండెను. ఈనాటి అన్య సంఘమునకు మాదిరి వారు యోధులు. చూసారా, దావీదు పక్షమున నిలబడిన వారు అన్యులు, కానీ యోధులు. వారికి భయం లేదు. భయం అనగా ఏమిటో వారు ఎరగరు. ఒకడు ఖడ్గము తీసుకొని 800 మందిని చంపాడు. ఎటువాడు? ఒక ఐగుప్తు వీరుడైన పొడవైన ఈటతో పరిగెత్తుకొని వచ్చును. అతని చేతిలో ఒక కర్ర మాత్రమే ఉన్నది. ఆ కర్రతో అతని చేతిలోని ఈటను పడగొట్టి ఆ ఈటితోనే వారిని చంపాడు. ఆమేన్. కాబట్టి ఒక యోధుడు 14 అంగుళముల వ్రేళ్ళు కలిగి ఉండెను. నీ వ్రేలు నీ చేయి ముడిచినంత పొడుగు మాత్రమే ఉండును. దానిని తెరిచినచో 28 అంగుళముల పొడవు గల చెయ్యిగా ఉండును. వాని మీద పడి వెంటనే వారిని చంపాను. చూసారా, ఒక పరాక్రమశాలిగా అన్యుడుండెను. అభిషేకం పొందినవాడు, అధికారములోనికి వచ్చినట్లుగా ఎరిగి ఉన్నాడు. ఏదో ఒక దినమున దావీదు రాజు అవుతాడు. ఆయన పట్టణంలోనికి వస్తాడు. ఆమేన్. యేసు కూడా ఈరోజు రాజుల రాజుగా రాబోతున్నాడు. కాబట్టి మనం ఎవరి పక్షాన్ని ఉండాలా? ఓడిపోయేవాడి పక్షాన్ని ఉండాలా? రాజు పక్షాన్ని ఉండాలా? ఆ రాజుల రాజు యేసయ్యే. అందుకే పాట పాడుతారు, రాజు వెలసాడంట, దావీదు పట్టణంలో వెలసాడంట. కానీ వీళ్ళకి తెలియదు అసలు సంగతి. ఏం వెలిసాడో? వాక్యమే మన మధ్య ప్రత్యక్షపరచబడింది. వాక్యం నెరకుండా ఎన్ని డమ్మి పాటలు పాడినా అది సత్యమో కాదు. కాబట్టి మన విశ్వాసం ఒక్కటే. ఆయన చాలా సామాన్యతలో వచ్చాడు. ఈరోజు ర్యాప్చర్ కూడా చాలా సామాన్యతలోనే జరుగుద్ది. దానికి ఏమి హంగామా ఆర్భాటాలు ఏమి 7 ముద్రలు 7 సార్లు చదివావా ఎత్తబడతావు? నో. ఒకసారైనా చదువు, విను. పోని జీవగ్రంథంలో పేర్లుంటే ఎత్తబడతాం, కానీ నీకు 100 సార్లు చదివావా, 150 సార్లు చదివా, నేను ఎత్తబడకపోతే ఎవరు ఎత్తబడతారు? చదివితే ప్రయోజనం ఏంటండి? అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. దేవుని ప్రణాళికలో ఉంటే మనం ఎత్తబడతాం అంతే. కాబట్టి పిల్లరా, రాజుల రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడు. ఇంకా ఎన్నో విషయాలు మనం తర్వాత దినాలలో మనం మరలా కూడుకున్నప్పుడు మనం దాని విషయాలు ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి యేసయ్యా, నువ్వు నైనా నీ రాక, ఆ మొదటి రాకడలో పరిస్థితులన్నిటినీ సమన్వయపరుచుకుంటూ నేటి దినాల్లో ఏం జరుగుతుందో మేము చూసుకుంటూ ప్రభా మేము ముందుకు సాగుచున్నాం. నాయన నీ చిత్తమైతే మరలా మేము ఇక్కడ కలిసినప్పుడు ప్రభా ఇంకా అనేక విషయాలను మేము లోతుగా ధ్యానించడానికి సహాయం చేయండి. ఇప్పటికి నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా ఇక్కడ రావటానికి వర్షాన్ని ఆపారు ప్రభా. మరలా తిరిగి వారి గృహాలు చేరు వరకు వాతావరణాన్ని నీ కంట్రోల్లో ఉంచండి నాయన, నీ కృప క్రింద ఉంచండి ప్రభా. ఇంతవరకు నాయన నీ బిడ్డలు నీ వాక్యంతో నింపబడ్డారు. వారి హృదయములు మండునట్లుగా సహాయం చేయి. ఆ వాక్యం వారిని పట్టుకోవడానికి సహాయం చేయి. మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్.